సార్ ఇప్పుడు ఈ ఈ కేసులో అల్లు అర్జున్ కేసులో పోలీసులు ఒకవేళ కోర్టుకి వెళ్తే ఏ బేసిస్లో వెళ్ళే అవకాశం లేదు? చార్జ్షీట్లో రాస్తారు క్లియర్ కట్గా, ఓకే. మేము వద్దంటే వచ్చినారనో లేకపోతే ఈ విధంగా తొక్కిసలాట జరిగిందనో. ఆయనకి ఇప్పుడు చార్జ్షీట్లో ఏ11 ఏమో ఏ11 అంటే మిగతా వాళ్ళందరినీ కూడా మరి ఆ బేసిస్ పైన ఏ11 అంటే ఆయన పైన చార్జ్షీట్ ఇస్తారు, అలిగేషన్స్, ఓకే, ఎవిడెన్సెస్ ఉంటాయి, ఓకే, అదంతా చేస్తారు. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని వీడియోలు ఇతను కాదు అన్నారు కదా, ఆ వీడియోలన్నీ పోలీసులు బయటికి కొంచెం రిలీజ్ చేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ రేపు పొద్దున కోర్టులో అల్లు అర్జున్కి సమస్యగా మారే అవకాశం లేదు సార్? ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా కొంచెం కష్టమే కదా. సో ఇప్పుడు మీరు మర్డర్ చేయలేదంటారు, మీకు కత్తి పట్టుకున్నట్టు, కత్తి కొన్నట్టు, కత్తి పొడిచినట్టు, తర్వాత మీ ఏలు ముద్రలు అన్నీ ఉన్న తర్వాత మీరు డినైట్ చేస్తే ప్రయోజనం ఏముంది? దేర్ ఈజ్ అన్ ఎవిడెన్స్, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే. ఆ ఎవిడెన్స్ లేకపోతే పోలీసులైనా ఏం చేయలేరు, జ్యుడిషియరీ కూడా ఏం చేయలేదు. ఓకే. మీ మీద ఆధారాలు ఉంటే డెఫినెట్గా పోలీసులు కేసు పెడితే శిక్ష పడే వ్యవహారం ఉంటుంది. అదే పోలీసులు ఫాల్స్గా పెడితే కేసులు వీగిపోతాయి. చాలా సందర్భాలు మీకు తెలుసునో తెలుదో, చాలా సందర్భాల్లో ఫాల్స్ కేసు పెట్టినందుకు పోలీస్ ఆఫీసర్లను కూడా ప్రాసిక్యూట్ చేసినారు. కాబట్టి పోలీసులు తప్పుడు కేసు పెట్టినా వాళ్ళకే శిక్షించబడతారు. న్యాయంగా నీతిగా పెడితే ఎవరైతే అగైనెస్ట్గా విట్నెస్ ఉన్నాడో, అక్యూజ్ ఉన్నాడో ఆయన్ని జైలు శిక్ష పడుతుంది.